గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ధర కంటే గ్రాముకు 100 రూపాయలు ఎక్కువగా ఇస్తున్నాం. ఆగండి, పాత నగలను ఎక్స్చేంజ్ చేసేటప్పుడు గ్రాముకు 100 రూపాయలు ఎక్కువ అన్నది లాభంగా అనుకుంటాం. కొత్త నగలు కొనేటప్పుడు 1000 రూపాయలు నష్టం కలగడం మీకు తెలియదు. అటికాకు రండి, మీ పాత బంగారు నగలను అధిక ధరకు అమ్మేయండి. క్యాష్ తీసుకుని వెళ్లి మీకు నచ్చిన కొత్త నగలను కొనుక్కోండి. గోల్డ్ కంపెనీ. మా కుటుంబాన్ని, దేశాన్ని, యావత్ ప్రపంచాన్ని కలి ప్రవాహానికి గురి కాకుండా మమ్మలను కాపాడవా దేవా. ప్రేమ స్వరూప ఏ సాయి కృష్ణ, సర్వదుష్ట గ్రహ బాధలను తొలగించి మాలో ఉండి, మాతో ఉండి, మాకున్న సమస్త దోషాలని పటాపంచలు చేవా దేవా. ఇప్పుడు జాగ్రత్తగా ఈ సంవత్సరం కూడా కఠినంగా ఉంది. జనవరిలో మొదలవుతుంది, గురువారంతో జనవరి మొదలవుతుంది. ఆ పొద్దునే బ్యాడ్ న్యూస్లు కొన్ని వస్తాయి. ఫిబ్రవరి మార్చిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆగస్టులో జూలైలో ఇబ్బందులు ఉన్నాయి, నవంబర్లో విచిత్ర ఇబ్బందులు ఉన్నాయి. అది రావడం రాని, మీరు జాగ్రత్తగా ఉండండి. ఏది తినాలి, ఎంత తినాలి, ఎలా ఉండాలి, నిద్రని 8 గంటలు నిద్ర వచ్చినట్టు చూసుకోండి. టీవీని అవాయిడ్ చేయండి. సెల్ फोन మంచి ఫ్రెండ్, जितना सेल फोन तुम्हारा फ्रेंड है, इतना बड़ा शत्रु, इतना बड़ा एनिमी कुछ भी नहीं है. दिमाग के लिए, कान के लिए, आंख के लिए, बुद्धि भ्रष्ट करने के लिए सेल फोन एक जहरीला कीड़ा है, जहरीला सांप है. పెద్ద భూతం, అది మహాశక్తివంతమైన భూతం. అది సంసారాలు పాడు చేసింది, భార్య భర్తను విడగొట్టింది, నానా రకాలుగా పిచ్చివాడిని మంచివాడిని కలిపింది, నానా రకాలుగా ఇబ్బందులు పెట్టేది సెల్ ఫోన్. సుమా జాగ్రత్తగా మీరు సెల్ ఫోన్ని ఎలా వదులుతుందా మంచిది. సెల్ ఫోన్ పెట్టుకోండి, కెమెరాలాగా పెట్టుకోండి. మంచి వాళ్ళైతే మీరు భీముని కొడుకైతే కెమెరాలాగా పెట్టుకోండి, కెమెరాలాగా యూజ్ చేయండి. మీరు దుర్యోధన సామ్రాజ్య రాజమహారాజు దుర్యోధన కొడుకులైతే మీరు సెల్ ఫోన్ పెట్టుకోండి, వాడుకోండి. రాత్రి 3 గంటలకు పండుకోండి, 6 గంటలకు లేవండి, పొద్దున్న 10 గంటలకు నాశ చేసుకోండి, అది మీ ఇష్టం. కానీ మీరు భీముని కొడుకు అయితే, అర్జుని కొడుకులైతే, ద్రౌపది కొడుకులైతే, మనములైతే ఒక్కపారి నా మాట వినండి. సెల్ ఫోన్ మీరు కెమెరాలాగా వాడండి. ఎప్పుడు మీకు అర్జెంట్ ఉందో అది వాడుకోండి. ఎప్పుడు మీకు అవసరం లేదో, అమ్మ నేను వస్తున్నా, బాగానే ఉన్నా, దిగిన, ప్లేన్ సేఫ్ ఉందని అమ్మకు ఫోన్ చేయాలంటే బటన్ ఫోన్ పెట్టుకోండి, చిన్న ఫోన్. రాబోయే కాలంలో పెన్నుకు రావచ్చు, బటన్ ఫోన్ పెన్నుకు వస్తుంది మీకు, దాంట్లో ఒక మెసేజ్ పంపించండి. ఈ సెల్ ఫోన్ని ఎంత మీరు తప్పించుకుంటే అంత మంచిది. వీలైతే నాకు దానాలు ఎంతోమంది రకరకాలుగా ఇస్తారు. దేవునికి దానాలు, తిరుపతి వెంకటస్వామికి దానాలు ఇస్తారు. మీరు సెల్ ఫోన్ ఒక పని టచ్ ఫోన్ని దానం చేయండి వీలైతే. దానివల్ల మీరు బతుకుతారు. పిచ్చోళ్ళు గారు, భార్య ప్రేమ పోదు, బిడ్డ ప్రేమ పోతుంది. దీనితోటి భార్యని ప్రేమగా చూస్తలేరు, కళ్ళ తెరిచి చూడరు భార్యని. ఇది భార్య, ఇది బిడ్డ, ఇది డియరెస్ట్ ఫ్రెండ్. అరే దరిద్రుడు ఫ్రెండ్ కానే కాదు మీకు. నా మాట నమ్మండి, వినండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? సెల్ ఫోన్ నో డౌట్ బ్యూటిఫుల్ ఫ్రెండ్, బట్ సడన్ లిమిట్. పెద్ద శత్రువు. ఏమంటే ఇట్లా ఒక రాజు మహారాజు అయినా, ఒక మినిస్టర్ అయినా ఇట్లా అంటాడు, హలో ఇట్లా, హలో హాయ్ ఏం సిగ్నల్ వస్తలేదు, ఆడతాడు, వెళ్ళిపోతాడు, ఆడుతుంటాడు. ఏం ఆటనా, ఇంత పెద్ద మనిషి నువ్వు, ఇంత పెద్ద బిజినెస్ పదవి, ఇంత పెద్ద కలెక్టర్ పదవి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఐజీపీ, రకరకాల పదవుల్లో ఏం ఆడుతున్నావు? సెల్ ఫోన్ పట్టుకో, నువ్వు నీ పరువు తీసుకుంటున్నావు. ఏంట్రా వస్తాను నేను, వచ్చి నీ
వచ్చి చూస్తా నీ కాళ్ళు కొడతా అంటాడు. నేను పక్కోడు అనుకుంటా నా కాళ్ళు ఎందుకు కొడుతున్నావు అయినా నువ్వు, నేను ఇవ్వలేదు కదా వాడుకో. అక్కడ అంటుంది ఏమే నేను చూస్తా అంటుంది, ఇంటికి పైన ఫోన్ చేసి ఏమే చూస్తా నువ్వు టిఫిన్ కట్టలేదు అంటుండు. నేను కొన్ని జాగాలు విన్నా, విచిత్రం ఉంది, కారు నిలబెడితే అక్కడక్కడ. ఇంత భయంకరమా ఈ సెల్ ఫోన్, ఇంత పిచ్చి చేసిందా మళ్ళీ? దాన్ని మొహం తీసి పడేద్దాం కదా. ఓం శాంతి శాంతి శాంతి.
शांति सप्तऋषि शांति
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.